హాయ్ ఆల్ వెల్కమ్ టు శివానీస్ వరల్డ్. బాగున్నారా? ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్. ఇది నేను ఉగాది రోజున షూట్ చేశాను. ఉగాది రోజు మాకేమీ హాలిడే లేదు. అండ్ మా మమ్మీ వాళ్ళకి స్కూల్స్ అందరికీ హాలిడేస్ కాబట్టి నేనే క్యారేజ్ ప్రిపేర్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళాను. అండ్ కర్రీస్‌లో మై మోస్ట్ ఫేవరెట్ కర్రీ వచ్చేసి గుత్తి వంకాయ. నాకు ఆ కర్రీ చేయటం అన్నా ఇష్టం, తినడం అన్నా చాలా 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 ఇష్టం. సో, ఆ రోజు గుత్తి వంకాయ కర్రీ చేశాను. యాక్చువల్‌గా నాకు కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఏవైనా సరే కుక్ చేస్తాను. ఇంకా మన ఛానల్‌లో ముందు ముందు కుకింగ్ వీడియోస్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడైతే ఊరికే క్లిప్స్ అలాగా షూట్ చేశాను కానీ నేనేమి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు కర్రీ ఎలా చేశాను అని. అండ్ లైఫ్ హిట్స్ హార్డ్ గదా! భలే అనిపిస్తూ ఉంటది ఒక్కొక్కసారి. అంటే చిన్నప్పుడు మనకి మమ్మీ వాళ్ళు బాక్స్ ప్రిపేర్ చేసి పంపించేవాళ్ళు. ఎట్ సర్టెన్ ఏజ్ వచ్చేసరికి మనకి మనమే అన్నీ చేసుకోవటం అంతా డిఫరెంట్ ఉంటది. ఒక్కొక్క స్టేజ్‌లో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతా ఉంటాయి. ఆహ్, కొన్ని కొన్ని మనకి తెలియకుండానే కొన్ని కొన్ని మనకు అలవాటైపోతాయి. లైఫ్ మొత్తం నేర్పిస్తదబ్బా! నాకు నార్మల్‌గా ఆఫీస్ వచ్చేసి షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి 6:30-4. బట్ విజయవాడ క్యాంపస్ కాబట్టి ఆఫీస్‌కెళ్ళేటప్పుడైతే నేను 9-4 షిఫ్ట్ చేస్తాను. మీన్స్ ఆఫీస్‌కి వీక్లీ 3 డేస్ ఎళ్ళాలి. ఆ 3 డేస్ నేను 9-4 చేస్తాను. మిగతా ఉన్న 2 డేస్ ఇంట్లో నుంచి 6:30-4 వరకు చేస్తాను. ఇవొచ్చేసి షిఫ్ట్ టైమింగ్స్ అనమాట. బట్ వీక్లీ 3 డేస్ మాత్రం కంపల్సరీ ఆఫీస్‌కి రిపోర్ట్ చేయాలి. అది కాకుండా ఇప్పుడు సమ్మర్ కదా! ఎండలు చాలా అంటే చాలా బాగున్నాయి. టెంపరేచర్ కూడా చాలా ఎక్కువుంటుంది. సో, మీరేం ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఆహ్, ఎప్పుడు కంపల్సరీగా లిక్విడ్స్ తీసుకుంటా ఉండండి. కోకోనట్ వాటర్ కానీ, వాటర్ గానీ అలాంటివి తీసుకుంటా ఉండండి. కంపల్సరీ బయటికెళ్ళేటప్పుడు అంబ్రెల్లా యూజ్ చేయండి. లేదా స్కార్ఫ్ కట్టుకోండి. ఇప్పుడు ఎండలైతే చాలా భయంకరంగా ఉన్నాయి. చాలా వేడి వేడిగా అందుకే మన బాడీని మంచిగా ఉంచుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఆహ్, మీరు ఏం ప్రికాషన్స్ తీసుకుంటున్నారో అవి జాగ్రత్తగా తీసుకోండి. మంచి ఫుడ్ తీసుకోండి. అండ్ ఎక్కువ వేడి చేస్తూ ఉంటది ఈ టైంలో ఇలా ఎండలకి. దానికి తగిన లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటా ఉండండి. నేనైతే రోజు మార్నింగ్ నేను కంపల్సరీ హాట్ వాటర్‌లో లెమన్ అండ్ హనీ, చియా సీడ్స్ వేసుకొని నేను తాగుతాను. రోజు కంపల్సరీ తాగుతాను. అదేంటంటే వెయిట్ లాస్‌కి అంటారు గానీ, అదేమీ వెయిట్ లాస్ అవ్వదు. లెమన్ కానీ, ఆరెంజ్ కానీ ఇలా సిట్రస్ ఫ్రూట్స్ బాడీకి చాలా మంచిది. అదీ కాక స్కిన్‌కి కూడా చాలా మంచిది. ఇవి డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడంలో హెల్ప్ చేస్తాయి. మెటబాలిజం పెంచుతాయి. వీటికైతే గనక ఈ డ్రింక్ కంపల్సరీ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఏమైనా హెయిర్ కేర్ టిప్స్ తెలుసా? నాకు తెలిసినవి నేను ఇంక ముందు వీడియోస్‌లో షేర్ చేస్తాను. మీకు కూడా ఏమన్నా టిప్స్ తెలిస్తే గనక ఆహ్, కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను కూడా ఆ టిప్స్ ఫాలో అవుతాను. అండ్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నా కదా! అలాంటి కోంబ్ అయితే కొంచెం హెయిర్ ఫాల్ తగ్గుతా ఉంటది. అదొచ్చేసి వుడెన్ కోంబ్. నేను బయట షాప్‌లో తీసుకున్నాను. ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. బట్ నాకు ఈ కోంబ్ యూజ్ చేశాకైతే హెయిర్ ఫాల్ చాలా తగ్గటం బావుంది. హెయిర్ ఫాల్ చాలా తగ్గింది. అండ్ మా మమ్మీ కూడా హెయిర్‌కి ఏదో ఒకటి చేస్తా ఉంటారు. ఆ టిప్స్ కూడా ఇంకా ముందు వీడియోస్‌లో నేను మీతో షేర్ చేస్తాను. అండ్ కంపల్సరీ హెయిర్‌కి మనం ఆయిలింగ్ చేసుకోవటం కూడా ఇంపార్టెంట్. ఆయిల్ పెట్టుకోకపోతే గనుక ఇంకా హెయిర్ లాస్ట్‌లో స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తా ఉంటాయి. సో, కంపల్సరీ ఆయిలింగ్ కూడా చేసుకోవాలి హెయిర్‌కి. అలానే మీకు కుదిరినప్పుడు వీకెండ్స్ కానీ అలా హెయిర్‌కి ఏదో ఒకటి అప్లై చేసుకోవటం. ఇంక ముందు వీడియోస్‌లో నేను చూపిస్తాను. నేనైతే ఏమేమి కేర్ తీసుకుంటాను, ఏమేమి పెడతాను. అండ్ ఆయిల్ కూడా ప్రిపేర్ చేస్తారు మా మమ్మీ. ఆ ఆయిల్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇంక ముందు వీడియోస్‌లో చెప్తాను. ఇప్పుడు మనం రెడీ అయిపోయి ఆఫీస్‌కి స్టార్ట్ అయిపోదాం. బాయ్ బాయ్. మన లంచ్ బాక్స్ అయితే మొత్తం ప్యాక్ అయిపోతుంది. ఆహ్, నాకు బ్యాగ్‌లో ఎప్పుడు తినడానికి ఏదో ఒక స్నాక్స్ ఉండాలి. ఆకలేసినప్పుడు మాత్రం కంపల్సరీ అవి తీసుకొని తింటాను.
ఇంకా ఉయ్యూరులో మన స్కూటీ పెట్టేసి అక్కడి నుంచి బస్ ఆర్ ఆటో ఎక్కి కంకిపాడెళ్ళి అక్కడ బస్సు కంకిపాడు వెళ్ళాను కానీ అసలు ఎవ్వరు లేరు. బస్ స్టాండ్‌లో ఎవ్వరు లేరు. బస్సులో ఎవ్వరు లేరు. నాకైతే ఇంకా తెలిసిందే కదా! పిచ్చి పిచ్చి డౌట్‌లన్నీ వస్తాయి. సో, బస్ ఎళ్తుందా లేదా అని చెప్పేసి బస్ డ్రైవర్ దగ్గరికెళ్ళి అడిగాను. బస్ ఎళ్తుందా లేదా అంటే, "ఆ! ఎళ్తుందమ్మా" అని అన్నారు. సో, బస్ ఎక్కేసి వచ్చేసాం. రోజు అయితే బస్‌లో నుంచోవాలి. లిటరల్లీ చాలామందుంటారు. బట్ ఉగాది గదా! ఎవ్వరు లేరు. ఆఫీస్‌కి కూడా ఎవ్వరు రాలేదు అంతగా. ఎక్కడో కొంచెం కొంచెం మందొచ్చారు. మా ప్రాజెక్ట్ అలా ఏమి ఉండదు. ఇక్కడ విజయవాడ ప్రాజెక్ట్ వాళ్ళకి అందరికీ లీవ్ అనుకుంటా మేబీ. సో, ఆఫీస్‌కి వచ్చేసాము.